ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం ఆగస్టు నెల 2వ తారీఖు ఆదివారం అండి. ఇక సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనవ సంవత్సరం దక్షిణాయనము. గ్రీష్మ ఋతువులో ఆషాఢ మాసంలోకి వచ్చేటప్పటికి కృష్ణపక్షం అండి. కృష్ణపక్షంలో చవితి రాత్రి 9 గంటల 17 నిమిషాల వరకు, పూర్వభద్ర రాత్రి 8 గంటల 49 నిమిషాల వరకు ఉంది, వర్జం లేదు. ఇక దుర్ముహూర్తం సాయంకాలం 4:40 నుంచి 5:50 వరకు దుర్ముహూర్తం ఉంది. ఇవాళ ఆదివారం కాబట్టి సూర్యుడికి ప్రీతికరమైనటువంటి రోజు. తప్పకుండా అందరూ కూడా స్నానం చేసిన తర్వాత ఆదిత్య హృదయం చదవండి. ఓపికన్నవాళ్ళు సూర్య నమస్కారాలు కూడా చేస్తే మంచిది. ఏమీ చేయలేని వాళ్ళు కనీసం సూర్యోదయానికి స్నానం చేసి సూర్యుడి వైపు తిరిగి 3 సార్లు సూర్యాయన మహా అని నీళ్లు ఆయన వైపు వదిలిపెట్టండి, బయటకు వచ్చి సూర్యుడిని చూస్తూ. దాన్ని అర్ఘ్యం అంటారండి. అది ఎవరు అందరూ ప్రతి మానవుడు కూడా చేయవచ్చు. దానికే మంత్రాలు తంత్రాలు ఏమో అక్కర్లేదండి. సూర్యాయ నమః లేకపోతే ఆదిత్యాయ నమః అని చెప్పి ఆ సూర్యుడికి 3 సార్లు నమస్కరించి ఆ ఎండబడేటిగా కాసేపు నిలబడితే అది మనకు ఆరోగ్యాన్ని అండి. సైన్స్ ప్రకారం కూడా సూర్యరశ్మిలో కొన్ని విటమిన్లు ఉన్నాయని, అది చంటి పిల్లల దగ్గర నుంచి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తాయని కూడా డాక్టర్లు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ విధంగా ప్రవర్తించడం మంచిదని నీకు మనవి చేస్తున్నాను. ఇక ఈరోజు ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నానండి. ఏంటంటే మనకు లోకంలో 2 మాటలు మీరు వింటుంటారండి. అదేంటంటే సదోపవాసి సద్బ్రహ్మచారి అని. సదో ఉపవాసి అంటే ఎప్పుడు ఉపవాసం ఉండేవాటండి. శ్రీకృష్ణుడు అడిగితే ఆయన ఈ 2 మాటలు అన్నట్టండి ఒకసారి మహర్షులతో. నారదుడు మొదలైన వాళ్ళు ఆశ్చర్యపడి, అదేంటి స్వామి మీరు భోజనం చేస్తున్నారు, పైగా 8 మంది అష్టభార్యలు, 1000 మంది ఏమో, వీళ్ళందరూ కూడానేమో అనేక మంది భార్యలు ఉన్నారు కదా, మీరు సబ్రహ్మచారి ఎలా అయినారంటే ఆయన సమాధానం చెప్పేటండి. ఎవరైతే భార్యను ఋతుకాలంలో కలుస్తూ పగలు తర్వాత అమావాస్య లాంటి సంధ్యా సమయాల లాంటి వాటిల్లో స్త్రీ సంగమం చేయకుండా ఒక పద్ధతిగా ఉంటాడో అతడు తన భార్యను కలిసినప్పటికీ కూడా వాడు సబ్రహ్మచారి అని ఆయన చెప్పడం జరిగిందండి. అదే శాస్త్రాల్లో కూడా చెప్పిన విషయం. అదే విధంగా ఇక సదుపవాసు ఎవడైతే తినే అన్నాన్ని భగవద్ నివేదన చేయాలటండి. అన్ని మతాల్లో ఉందండి ఇది. క్రైస్తవ మతంలో కూడా చూడండి, వాళ్ళు ఆ రొట్టె అది పెట్టి దేవుడికి ఒకసారి నమస్కరించడం, భగవంతుడా నువ్వు నాకు ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటారండి. అది మనమే అందరం మర్చిపోతున్నాం. భగవంతుడికి నివేదన అన్నమాట. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు మనకు శాస్త్రాల్లో. ఆ అన్నం తినేటప్పుడు ఏదో నైవేద్యం అంటే మడిగట్టుకునే ఒక్క